డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లోని ఇంటిగ్రేషన్ సంబంధించి 6P ఎక్సర్సైజ్లో సమ్స్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇందులో ఫస్ట్ రోమన్ 1, ఇంకా ప్రతిదానికి ఒకటి ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ అని ఉంటుంది. మన క్వశ్చన్ రాయనక్కర్లేదు, సీరియల్ నెంబర్ క్వశ్చన్ అంతే. సో ఫస్ట్ 6 సమ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రోమన్ 1లో ఫస్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x dx. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూషన్ అని చెప్పాను. e⁻xకి ఇంటిగ్రేషన్ మనకు తెలియదు కదా. సో e⁻x తెలుసు, e⁻2x తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే పవర్లో ఏదైతే ఉందో దాన్ని 2x t అనుకుంటాం. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఓకే, దెన్ డెరివేటివ్ కట్టండి. టీకి డెరివేటివ్ ఏంటి, dt ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి, dx. దేర్ఫోర్ ఇచ్చిన సమయం ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x dx ఈక్వల్స్ టు, చూడండి ఇవన్నీ ఎక్స్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దీన్ని టీలో కన్వర్ట్ చేస్తున్నప్పుడు మొత్తం టీలే ఉండాలి. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో e⁻2x బదులు ఎంత తీసుకోవచ్చు, టీ, e⁻t. dx బదులు ఎంత తీసుకోవచ్చు, dx అంటే ఏమవుతుంది అప్పుడు, దిస్ ఇంప్లైస్ 1/2 dt. అవునా, అంటే ఏమవుతుంది 1/2 dt. సో 1/2 ముందు తీసుకొచ్చండి, 1/2 e⁻t dt. సో 1/2 ఇంటూ e⁻tకి ఇంటిగ్రేషన్ ఎంత, e⁻t ప్లస్ c. సో 1/2 ఇంటూ e⁻t అంటే ఎంత, 2x ప్లస్ c. అయిపోయింది సమ్. ఇంటర్లో ఆఫ్ e⁻2x ఫార్ములా ఎంత వచ్చింది, 1/2 ఇంటూ e⁻2x ప్లస్ c. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ sin 7x అని ఉంది. దేని టీ అనుకోవాలి, మీ మనసులో అనుకుంటారు దేని అనేది, అదే టీ అనమాట, 7x. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు 7x. దిస్ ఇంప్లైస్ టీకి డెరివేటివ్ dt ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ ఎక్స్కి dx. అయిపోయింది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 7x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin 7x అంటే t, dx అంటే dt/7, dt/7. సో 1/7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin t dt. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin t dt అంటే sin tకి ఇంటిగ్రేషను ఏం చేయాలి, sin tకి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ cos t ప్లస్ c. సో మైనస్ 1/7 ఇంటూ cos t అంటే ఎంత, 7x ప్లస్ c. అయిపోయింది. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇంటర్లో ఆఫ్ x/1 + x² dx అని ఉంది కదా. ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది. ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు డినామినేటర్ని టీగా చూస్ చేసుకునే ఒక ఛాన్స్ అనమాట. అది ఫస్ట్ ఆ విధంగా ఆలోచించాలి. సో దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, ఈ పైది ఉన్నది ఏమవుతుంది అంటే dt అయిపోతుంది అనమాట. సో అలా చూసుకోవాలి. సో పుట్ 1 + t ఈజ్ ఈక్వల్స్ టు 1 + x². సో దిస్ ఇంప్లైస్ టీకి డెరివేటివ్ ఏంటి, dt ఈజ్ ఈక్వల్స్ టు 1 డెరివేటివ్ 0, x² డెరివేటివ్ 2x, మళ్ళీ dx. సో dt ఎంత వచ్చింది, 2x dx. అప్పుడు x dx ఎంత వస్తుంది, ఇక్కడ x dx కదా ఉంది, x dx ఎంత వస్తుంది, dt/2. దేర్ఫోర్ ఇంటర్లో x dx/1 + x² ఈక్వల్స్ టు ఇంటర్లో మొత్తం xలో ఉంది, మొత్తం టీలో కన్వర్ట్ చేసేయాలి. మరి x dx అంటే ఎంత, dt/2/1 + x² అంటే ఎంత, t. సో 2 ఉంది కదా. సో 1/2 ముందు తీసుకొచ్చేస్తాము. ఇంటర్లో ఆఫ్ dt/t అంటే ఎంత వస్తుంది, 1/2 ఇంటూ log mod t ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ log mod t అంటే ఎంత, 1 + x². అంతే. ఓకే, సో మీరు రివిజన్ చేస్తున్నప్పుడు మనం ప్రతి సమ్ము చెయ్యక్కర్లేదు. ఫస్ట్ దాంట్లో 2x అని t అనుకోవాలి, సెకండ్ సమ్లో 7x అని t అనుకోవాలి, థర్డ్ సమ్లో 1 + x² అని t అనుకోవాలి. అలా రీకాల్ చేసుకుంటే చాలు. ఓకేనా. సో మీరు రాస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మొత్తం రాయాలన్నమాట ఇప్పుడు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. దేని టీ అనుకుంటారు ఇందులో, దేని టీ అనుకోవాలంటే ఈ ఎక్స్లు డిఎక్స్లు డీటీలో పోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, x² + 1 అని. అప్పుడు ఏమవుతుందండి, డెరివేటివ్ 2x dx. చూసారా, 2x dx ఉంది, అది డీటీలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, పుట్ x² + 1 ఈజ్ ఈక్వల్స్ టు t. దెన్ x² డెరివేటివ్ 2x dx, 1 డెరివేటివ్ 0 ఈక్వల్స్ టు dt. దేర్ఫోర్ ఇంటర్లో ఆఫ్ ఇచ్చిన సమ్ము sin of x² + 1 ఇంటూ
2x dx ఇచ్చింది, ఇలా జస్ట్ మార్చాను అంతే. ఈక్వల్స్ టు ఇంటర్లో సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే సైన్ టీ, 2x dx అంటే dt. ఓకే, సైన్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్కి మైనస్ కాస్ కదా, మైనస్ కాస్ టీ ప్లస్ సి అంటే మైనస్ కాస్ టీ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. అయిపోయింది. ఇది ఎన్నో సమ్ము, 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇంటర్లో log x హోల్ స్క్వేర్ బై x dx సొల్యూషన్. మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో x ఉంది కదా, ఎక్స్ని టీ అనుకుంటే అవ్వదు. అలా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి అంతే తప్ప అది ఫైనల్ అవ్వాలనేం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ ఎంత ఉంది, dx బై ఎక్స్ అని ఉంది, dx బై ఎక్స్ అని ఉంది. సో మనం ఏమనుకుంటే log x అని టీ అనుకుంటాం. ఓకే, సో పుట్ log x ఈజ్ ఈక్వల్స్ టు టీ, దెన్ log x డెరివేటివ్ 1/x dx ఈక్వల్స్ టు dt. అంటే dx బై ఎక్స్ బదులు ఏంటి రాస్తాం, dt రాస్తాం. అయిపోయింది. సో ఇంటర్లో log x హోల్ స్క్వేర్ బై x dx ఈక్వల్స్ టు log x అంటే టీ స్క్వేర్ ఇంటూ dx బై x అంటే ఎంత, dt. మరి టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది, టీ పవర్ 2 + 1/2 + 1 కదా. సో నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. అంటే ఎంత, టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. టీ అంటే ఎంత, log x. సో log x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఇది 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ చూసిన వెంటనే log x టీ అని అనుకోవాలని మీకు ఐడియా రావాలి. ఓకే, ఇది 5th క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx. చూడండి, dx బై 1 + x² ఉంది, అది dtలో పోవాలి. అంటే దేని టీ అనుకుంటాం, చూడండి పవర్లో ఎంత ఉంది, tan ఇన్వర్స్ x, దాని టీ అనుకుంటే ఏమవుతుంది, 1/1 + x² dx వస్తుంది. అదే కదా ఉంది ఇక్కడ. ఓకే, సో పుట్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు టీ. దిస్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1/1 + x² ఇంటూ xకి డెరివేటివ్ dx ఈక్వల్స్ టు టీకి డెరివేటివ్ dt. ఓకే, దేర్ ఫోర్ ఇంటూలో ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే, ఇంటూలో ఈ పవర్ tan ఇన్వర్స్ x అంటే ఎంత, t ఇంటూ dx బై 1 + x² అంటే dt. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూలో ఈ పవర్ టీ dt. ఈ పవర్ టీ dt అంటే ఈ పవర్ టీ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x ప్లస్ సి. అయిపోయింది. ఇది 6th క్వశ్చన్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th చూడండి. ఇవన్నీ మళ్ళీ రాశాను 7 to 11. 7th ఏంటి, ఇంటర్లో సైన్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దేని టీ అనుకోవాలి, సేమ్ దీనిలాగే చూడండి. dx బై 1 + x² అంటే tan ఇన్వర్స్ అనుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు టీ. దిస్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1/1 + x² dx ఈక్వల్స్ టు dt. ఇందులో వేసేయండి. దేర్ ఫోర్ ఇంటర్లో సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 + x² dx ఈక్వల్స్ టు ఇంటర్లో సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే ఎంత, t ఇంటూ మరి dx బై 1 + x² అంటే dt. అయిపోయింది. చూసారు, ఇంత పెద్ద సమ్ము సింపుల్గా కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ ప్లస్ సి మైనస్ కాస్. ఆన్సర్ టీలో ఉంచకూడదు, టీ ఎవరో తెలియదు మనకి, జస్ట్ మధ్యలో వచ్చారు, మధ్యలో పోతారు అంతే. సో టీ అనేది మనం అందులో ఉంచకూడదు, లాస్ట్ మనకి ఆన్సర్ ఎక్స్లోనే రావాలి. సో టీ అంటే ఏంటి, మళ్ళీ tan ఇన్వర్స్ x అంటే మైనస్ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ సి. ఇది 7th క్వశ్చన్. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి అమ్మ. ఇంటర్లో 1/8 + 2x² dx. ఇందులో టీ అనుకోవడానికి అయితే ఏం లేదు. ఏం చేస్తామంటే ఈ 2ని బయటకు కామన్ తెద్దాం, రెండిట్లో 2 ఉంది కదా, తీస్తే ఎంత వస్తుంది చూడండి. ఇంటర్లో 1/2 ఇంటూ 4 కదా, 4 + x² dx ఈక్వల్స్ టు 1/2 ముందు తీసుకొచ్చేస్తాను. ఇంటర్లో 1/ ఎంత ఇది, a² + x² dx. అంటే a² మీన్స్ 2² ఈక్వల్స్ టు 1/2 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ చెప్పండి. ఇంటిగ్రేషన్ ఏంటి,
ఇంటర్లో ఆఫ్ 1/a² ప్లస్ x² dxకి ఇంటిగ్రేషన్ 1/a tan ఇన్వర్స్ x tan ఇన్వర్స్ x/a ప్లస్ ఇది ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా చూడండి. రూట్ కానీ ఉంటే ఈ 1/aలు రావు. ఇక్కడ రూట్ లేదు కాబట్టి 1/a వస్తుంది. మిగతా సమ్స్ని ఒకసారి మిగతా ఫార్ములాస్ని ఒకసారి మీరు చూసుకొని మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ రూట్ లేదు కాబట్టి 1/a రావాలి. ఓకే, సో 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే ఎంత ఇక్కడ 2, సో x/e అంటే x/2 ప్లస్ c అయిపోయింది సమ్. దేర్ ఫోర్ ఇంటర్లో ఆఫ్ 1/8 ప్లస్ 2x² dx ఈక్వల్స్ టు ఎంత 1/2 tan ఇన్వర్స్ x/2 ప్లస్ c. ఇది 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏంటంటే ఇంటర్లో 3x² 1 ప్లస్ x⁻6 dx. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. ఈ మోడల్లోనే ఇంకా 4 సమ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, మరి వెరీ వెరీ ఈజీ కూడా. చూడండి, న్యూమరేటర్లో ఉంది ఎంత ఉంది 3x² dx, అది dtలోకి పోవాలి. 3x² దేని డెరివేటివ్? x³ డెరివేటివ్. సో మనం x³ అని t అనుకుందాం. ఓకే, సో పుట్ x³ ఈక్వల్స్ టు t అనుకుంటే దెన్ x³ డెరివేటివ్ ఎంత వస్తుంది? 3x² dx ఈక్వల్స్ టు dt. ఓకే, దేర్ ఫోర్ ఇంటర్లో 3x² 1 ప్లస్ x⁻6 dx ఈక్వల్స్ టు 3x² dx ఏమైంది మనకి? dt అయింది బై 1 ప్లస్ ఇక్కడ x⁻6 కదా ఉంది, దీన్ని x³ అని రాస్తాను. మరి x³ అంటే ఏంటి? t కదా, అంటే t². సో ఇంటర్లో ఆఫ్ dt బై 1 ప్లస్ t² అంటే dt బై 1 ప్లస్ x², లేకపోతే ఇలా రాద్దాం 1 dt. ఎక్కడ చూసే ఉంటారు కదా ఈ ఫార్ములా, స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్లో చెప్పాను, లెక్చర్ 1లో చెప్పాను. ఇంటర్లో ఆఫ్ dx బై 1 ప్లస్ x², దానికి ఏంటి? tan ఇన్వర్స్ x అంటే tan ఇన్వర్స్ t ప్లస్ c. సో tan ఇన్వర్స్ t అంటే ఏంటి? tan ఇన్వర్స్ t అంటే ఎంత? x³ ప్లస్ c. అంతే, అయిపోయింది సమ్. ఓకే, సో ఇది 9th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంటర్లో ఆఫ్ 2dx బై 25 ప్లస్ 9x² అని ఉంది. సో 9xని ఎలా రాస్తామంటే 3x² అని రాయొచ్చు కదా. సో 3xని t అనుకుందాం ఇప్పుడు. ఓకే, సో పుట్ 3x ఈజ్ ఈక్వల్స్ టు t. దిస్ ఇంప్లైస్ 3 ఇంటూ x డెరివేటివ్ dx ఈక్వల్స్ టు dt. సో ఈ ఇంటిగ్రేషన్లో dx ఉన్న దగ్గర అలా ఏంటి రాయాలి? dt బై 3 అని రాయాలి. నెక్స్ట్ 3x ఉన్న దగ్గరల్లా t రాయాలి. సో ఇతని సమయం అవుతుంది చూడండి. ఇంటర్లో ఆఫ్ 2dx బై √25 ప్లస్ 9x² నేను 3x² అని రాస్తాను. ఈక్వల్స్ ఇంటర్లో ఆఫ్ 2dx అంటే ఎంత? dt బై 3 బై √25 ప్లస్ t². ఓకే, ఇది సింప్లెస్ 2/3 ముందు తీసుకొచ్చండి. ఇంటర్లో ఆఫ్ dt బై √25 అంటే 5² ప్లస్ t². ఇది ఏ ఫార్ములా చూడండి. ఇంటర్లో ఆఫ్ dx బై √a² ప్లస్ x². దీన్ని మీరు ఈ ఫార్ములాస్ మాత్రం వ్యవస్థంగా రావాలి మీకు. ఓకే, టక్ టక్ అని చెప్పగలగాలి. ఇది దీనికి ఏమవుతుందంటే sin h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో ఆ విధంగా రాసుకుంటే ఎంత వస్తుంది? 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ ఆఫ్ t బై అంటే x/a అంటే ఇక్కడ t బై a అంటే ఎంత? 5 ప్లస్ c అంటే 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఎంత అనుకున్నాం మనం? 3x అనుకున్నాము, అంటే 3x/5 ప్లస్ c. సో దీన్ని మనం లాగుల్లో కూడా రాయొచ్చు అనుకున్నాం కదా, log ఆఫ్ x ప్లస్ √(x²+1) అనేది. సో ఇలా రాసిన నో ప్రాబ్లం. సో ఇది ఇంటి ఆన్సర్ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ 3/√9x² - 1 ఉంది. ఇప్పుడు దేని t అనుకోవాలి? చూసారా, 9x ఉంది కదా, 3x² 3x t అనుకోవాలి ఇక్కడ కూడా. సో పుట్ 3x ఈజ్ ఈక్వల్స్ టు t. సో అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ x డెరివేటివ్ dx ఈక్వల్స్ టు dt అవుతుంది. ఇంటర్లో 3dx బై √9x² - 1 అంటే 3dx అంటే dt బై 3dx అంటే dt కదా, బై
9x స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ మైనస్ 1. సో ఇదే ఫామ్లో ఉంది, ఇంటర్లో ఆఫ్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దేనికి అది? కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి అంటే ఎంత వస్తుంది? కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఎంత? 3x ప్లస్ సి ఓవర్. ఇది 11th క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 3 సమ్స్ చేసే ముందు ఇంటర్మీడియట్లో ట్రిగనోమెట్రీలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వాటి గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది, తర్వాత 2 సైన్లు ఉన్నాయి, 2 కాసులు ఉన్నాయి. ఓకే, సో ఈ సమ్స్ ఎలా చేయాలంటే మన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉంటుంది మనకి. ఇక్కడ మనకి చూడండి 2 sin A cos B, అలాగే 2 cos A sin B, 2 cos A cos B, అలాగే 2 sin A sin B. ఈ 4 రావాలి బాగా, మీకు వచ్చే ఉంటాయి ఆల్రెడీ, మీరు సెకండ్ ఇయర్కి వచ్చారు కాబట్టి వచ్చి ఉండాలి. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఫార్ములాస్ ఏంటంటే 2 sin A cos Bకి సైన్ ముందు వచ్చింది కదా, మధ్యలో ప్లస్ వస్తుంది అనమాట. కాస్ ముందు వచ్చింది కదా, మధ్యలో మైనస్ వస్తుంది అనమాట. ఈ రెండింటికి అలా చూడాలి. సో ముందు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయాలి, తర్వాత సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాయాలి. నెక్స్ట్ ఇది కాస్ ముందు వచ్చింది కాబట్టి సేమ్ ఇవే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ 2 అలా వస్తాయి. ఇప్పుడు ఇది 2 cos A cos B కదా, ఇప్పుడు మొత్తం 2 అంటే 2 కాసులున్నా 2 సైన్లున్నా ఇక్కడ కాసుల్లో వస్తుంది. ఒక సైను ఒక కాసు ఉంటే సైన్లో వస్తుంది. ఇప్పుడు 2 కాసులు కదా ఉన్నాయి, సో 2 కాసులు ఇక్కడ కాసులో రాయాలి. అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇదేంటంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఇది కొంచెం చూసుకోండి, ఇది కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సార్ ఇదేంటి సార్ ఇక్కడ అన్ని ముందు ఏ ప్లస్ బి ముందు వచ్చింది, ఏ మైనస్ బి తర్వాత వచ్చింది, మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ రాసి ఇక్కడ మైనస్ రాసి ఇక్కడ మైనస్ పెట్టుకోండి. ఓకే, సో ఈ 4 ఫార్ములాస్ కానీ వస్తే ఇలాంటి సమ్స్ ఎన్నైనా మనం చేసేయచ్చు. ఓకేనా, ఇదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రోడక్ట్ టు సమ్. రివర్స్లో ఇది సమ్ టు ప్రోడక్ట్, మీరు ట్రిగనోమెట్రీలో నేర్చుకొని ఉంటారు. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సమ్కి వద్దాం. చూడండి, సైన్లో ఉన్నాయి, కాసులు ఉన్నాయి. సైన్ ముందు ఉంది. ఓకే, సైన్ ఎంఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సైన్ ముందున్నప్పుడు మధ్యలో ప్లస్ కదా పెట్టమన్నాను నేను. సో వీ నో దట్ ఆ ఫార్ములా రాద్దాం. ఏంటి? 2కి రాద్దాం. 2 sin mx cos nx. ఇంత ఫార్ములాస్ మీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఏ, ఇది బి. మళ్ళీ ఒకసారి రాస్తాను కావస్తే. 2 sin a cos b. ఫార్ములా ఏంటి? sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. ఓకే, ఇప్పుడు ఆ విధంగా రాసుకుంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది? mx, b ప్లేస్లోనేమో nx. సో ఇప్పుడు ఇది ఎలా రాయాలి? ఇప్పుడు sin a ప్లస్ b అంటే mx ప్లస్ nx ప్లస్ sin a మైనస్ b అంటే mx మైనస్ nx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు sin x కామన్ తీస్తే ఏమవుతుంది? m ప్లస్ n ఇంటూ ఎక్స్. ఇక్కడ x కామన్ తీస్తే sin m మైనస్ n ఇంటూ ఎక్స్. ఇదేంటిది? 2 కదా ఉంది. దేర్ఫోర్ sin mx cos nx ఈక్వల్స్ 2 అవుతుంది, తీసుకెళ్ళిపోతాను, ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇదన్నమాట ఫార్ములా. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ సమ్మని రాద్దాము. sin mx cos nx dx ఈక్వల్స్ టు ఈ 1/2 ముందు తీసుకొచ్చేస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ మొత్తం రాద్దాం. ఏంటి? sin ఎంత? m ప్లస్ n x dx ప్లస్ దీన్ని రఫ్ చేస్తున్నాను. sin m మైనస్ x
ఇక డిఎక్స్ ఎందుకు, లాస్ట్లో రాద్దాం డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసేయండి. 1/2 ఇంటర్లో సైన్ ఆఫ్ m ప్లస్ n డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటర్లో సైన్ m మైనస్ n డిఎక్స్ అయిపోయింది. 1/2 సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ m ప్లస్ n బై ఈ m ప్లస్ n రాయాలి, ఇక్కడ x ఉందమ్మా, బై x dx, ఇక్కడ కూడా m మైనస్ n x dx బై m ప్లస్ n ప్లస్ 1/2 సైన్కి ఇంటిగ్రేషన్ మళ్ళీ మైనస్ కాస్ ఆఫ్ m మైనస్ n x బై m మైనస్ n ప్లస్ c. సో ఇక్కడ -1/2 ఉంది, -1/2 బయటకు కామన్ తీసేయండి. కాస్ m ప్లస్ n x ఉంటుందమ్మా ఇక్కడ, x బై m ప్లస్ n ప్లస్ కాస్ m మైనస్ n బై m మైనస్ n x ప్లస్ c. ఇది ఓకే. సో మనకి ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్ కానీ తెలియకపోతే, ఇప్పుడు చెప్పిన 4 ఫార్ములాస్ కానీ తెలియకపోతే ఈ 3 సమ్స్ మనం చేయలేము. ఓకే, సో 2 sin a cos b అంటే sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b అలాగా. సో ఇది చూడండి, నెక్స్ట్ 2 సైన్లు ఉన్నాయి, తర్వాత 2 కాస్ట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి చెప్తాను, ఇంకోటి మీరు చెయ్యాలి. ఓకేనా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చూడండి, 2 సైన్లు కదా ఉన్నాయి. ఓకే, ఫార్ములా రాద్దాం లేకపోతే ఒకసారి. వీ నో దట్ -2 sin a sin b ఈక్వల్స్ టు, గుర్తుందా ఫార్ములా 4ది, cos a ప్లస్ b మైనస్ cos a మైనస్ b కదా. దేర్ ఫోర్ ఇది చూద్దాం. దేర్ ఫోర్ -2 sin mx sin nx ఈక్వల్స్ టు sin ఆఫ్ mx ప్లస్ nx cos minus cos of mx minus nx. This implies sin mx sin nx equals to, ఈ 2ని అవతల తీసుకెళ్ళిపోతే -1/2 ఇంటూ ఎంత వస్తుంది, cos m ప్లస్ n ఇంటూ x మైనస్ cos m మైనస్ n ఇంటూ x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసుకుందాం. ఇంటర్లో ఆఫ్ sin mx sin nx dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్, ఈ మైనస్ని లోపల తీసుకెళ్ళిపోతాను, నేను డైరెక్ట్గా వేస్తున్నాను చూడండి. 1/2 ఇంటర్లో ఆఫ్, ఇది ముందుకి ఇది వెనక్కి వస్తుంది, మైనస్ వెళ్ళిపోతుంది కాబట్టి లోపలికి, అంటే కాస్ m మైనస్ nx మైనస్ కాస్ m ప్లస్ nx dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ కాస్ m మైనస్ nx ఇంటిగ్రేషన్. నేను స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేయకుండా డైరెక్ట్ వేస్తున్నాను. కాస్ ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే సైన్ m మైనస్ n x బై m మైనస్ n మైనస్ ఇది మళ్ళీ కాస్కి సైన్ m ప్లస్ n x బై m ప్లస్ n ప్లస్ c. సో ఇది ఎన్నో సమ్ము, 13 సమ్. ఇప్పుడు 14 సమ్కి ఎలా వస్తుంది అంటే సేమ్ యాస్టీజ్, ఇక్కడ 2 cos a cos b కదా ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది, cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b అంటే మధ్యలో ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే. ఇక్కడ ప్లస్ వస్తుంది, ముందులో ఇక్కడ 1/2 వస్తుంది, ప్లస్ 1/2 వస్తుంది. ఇంకా సేమ్ సమ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీరు 14 సమ్ చెయ్యండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 15th 16th చేయాలి. ఈ 15th ఇలాంటి సమ్ మీరు 1bలో చేశారు, గుర్తుందో లేదో. y ఇలా ఇచ్చేసి అలా ఇచ్చి ఫైండ్ సెకండ్ డెరివేటివ్ అని చెప్పారు, చేశారు 1bలో. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దీన్ని ఏం కాదు, ఈ రెండింటిని సైడ్ బై సైడ్ తీసుకొని రాయండి. ఆ వచ్చిన దాంతో దీన్ని రాయండి. ఒకసారి ట్రై చేయండి, ఒకవేళ రాకపోతే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెప్తాను. 15th క్వశ్చన్ రాలేదని చెప్తే మళ్ళీ నేను పెడతాను సెపరేట్గా. ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. 16th ఇంటర్లో sin x బై sin ఆఫ్ a ప్లస్ x dx. ఓకే, దీన్ని ఎలా చేస్తామంటే డినామినేటర్లో ఉంది కదా a ప్లస్ ఎక్స్ని, దాన్ని t అనుకోండి. పుట్ a ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు t. దెన్ ఏ కాన్స్టెంట్ కదా,
సో డెరివేటివ్ 0, ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, టీకి డెరివేటివ్ డిటీ. అంటే ఎంత వచ్చింది? డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ వచ్చింది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్ ఏమవుతుంది? టీ మైనస్ ఏ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ మొత్తం టీలో కన్వర్ట్ చేసేయాలి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ ఏంటి రాయొచ్చు ఇప్పుడు? టీ మైనస్ ఏ బై సైన్ ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ టీ. డిఎక్స్ అంటే ఏంటి? డిటీ. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో సైన్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ మైనస్ బి అంటే ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్. అలా రాస్తే సైన్ టీ కాస్ ఏ మైనస్ కాస్ టీ సైన్ ఏ బై సైన్ టీ డిటీ. సో డివైడ్ చేసేయండి. సైన్ టీ బై సైన్, స్ప్లిట్ చేసేస్తే సైన్ టీ బై సైన్ టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగులుతుంది? కాస్ ఏ మైనస్, చూడండి, కాస్ టీ బై సైన్ టీ అంటే ఏంటి? కాట్ టీ ఇంటూ సైన్ ఏ. సైన్ ఏ ఇక్కడ కాన్స్టెంట్ డిటీ. ఇప్పుడు కరెంట్ పోయింది, క్లియర్గా ఉందా? ఇంటర్లో స్ప్లిట్ చేసేస్తే ఇక్కడ చూడండి, కాస్ ఏ కాన్స్టెంట్ అమ్మ. సో కాస్ ఏ బయట తీసేద్దాం. కాస్ ఏ తీసేస్తే ఇంటర్లో ఆఫ్ డిటీ మైనస్ ఇంటర్లో ఆఫ్, ఇక్కడ సైన్ ఏ కూడా తీసేయాలి. సైన్ ఏ తీసేస్తే ఇంటర్లో ఆఫ్ కాట్ టీ డిటీ. ఓకే, సో కాస్ ఏ ఇంటూ టీకి ఇంటిగ్రేషన్, డిటీకి ఇంటిగ్రేషన్ టీ మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్టిక్ ఇంటిగ్రేషన్ ఏంటనుకున్నాం మనం? తెలుసు కదా ఫార్ములా, ఇది లాగ్ మోడ్ సైన్ టీ ప్లస్ సి. ఓకే, కరెంట్ వస్తుంది మళ్ళీ ఈక్వల్స్ టు కాస్ ఏ ఇంటూ టీ అంటే ఇది రాసియండి. టీ అంటే ఏంటి? టీ అంటే ఏంటి? ఏ ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ సైన్ ఏ ఇంటూ లాగ్ మోడ్ సైన్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, పాస్ చేయండి. ఈ ఇంటిగ్రేషన్లోని 6B ఎక్సర్సైజ్లో రోమన్ 1 కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ ఈ క్లాస్గా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.